కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీస్ గురించి ఈ పార్టీకి మీకు కొంతమంది వినే ఉంటారు. దీన్ని ఒక స్థాపించిన ఆయన అమెరికాలో ఉన్నాడు, బోస్టన్లో. ఎందుకంటే ఎవరైతే ఈ చండాలపు ఆలోచన కలిగి ఉంటారో వారు భారతదేశంలో ఉండరు. ఎందుకంటే భారతీయ చట్టాల్లో వాళ్ళని కోర్టుకు లాగుతాయి, పరువు నష్ట దావాలు వేస్తాయి. అందుకని భయపడిపోయి విదేశాలకి వెళ్ళిన తర్వాతే ఒక పథకం ప్రకారం వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వ్యవస్థని దెబ్బతీయటానికి, భారతదేశాన్ని కుంగదీయటానికి, నాయకత్వాన్ని మార్చడానికి రకరకాల ఎత్తులు కుయుక్తులు పొందుతూ ఉంటారు. సిఐఏ ఇచ్చే ఆర్థిక ఆలంబనతో. కేజ్రీవాల్ మీ అందరూ తెలిసిందే కదా, ఒక గొప్ప సిఐఏ ఏజెంట్. సిఐఏ ఇచ్చిన డబ్బుతో రైతు ఉద్యమం చేసి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎలాగ ప్రయత్నం చేశాడో. పవన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మొగాడు రా అంటాడు. అలాగే మోడీ ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టి ఒకానొక సమయంలో అతను క్షమాపణ చెప్పి ఆ యొక్క ఉద్యమం మీద పొంగుతున్న పాలు మీద నీళ్లు జల్లినట్టుగా దాన్ని అణిచివేశాడు. మరి అలాగే ఇక్కడ జాగ్రత్తగా గమనించామంటే ఈ యొక్క వ్యక్తి జెన్జీ ఇప్పుడు కొత్త ఊతపదం. ఇదేదో భారతదేశంలో కొత్తగా వచ్చిన ఊతపదం కాదండి. అమెరికా సిఐఏ ఏజెంట్లు ఈ జెన్జీ అనే ఒక ఆయుధంగా ఉపయోగించుకొని, అంటే పాపం తెలిసి తెలియని 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ ఉన్న యువకుల్లో, నిరుద్యోగ యువకుల్లో కానీ, లేకుంటే మాకేదో తెలుసు మేము మేధావులు అనుకునే ఈ యొక్క స్టూడెంట్స్ని కానీ ఎలాగా రకరకాలుగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలో అక్కడ వాళ్ళు జెన్జీ మూమెంట్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. శ్రీలంకలో అలాగే పట్టుకొచ్చారు, నేపాల్లో అలాగే పట్టుకొచ్చారు, మరి అలాగే బంగ్లాదేశ్లో అలా పట్టుకొచ్చారు. ఇలా ఎక్కడ చూసినా సరే అక్కడ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఈ జెన్జీ అనే దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని కొంతమంది నాయకులకి బాగా డబ్బులు ఇచ్చి, నాయకుడు ఎవరు అనే సంగతి తెలియకుండా ఇదంతా కూడా ఏదో స్టూడెంట్స్లో వచ్చిన విప్లవం, యూత్లో వచ్చిన విప్లవం అని చెప్పేసి ఒక యుఫోరియా క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఉన్న వ్యక్తుల్ని ఆ యొక్క నాయకుల్ని పడగొట్టి కొట్టి తిట్టి చంపి నరికి ఆ ప్రభుత్వాన్ని తొలగించి అమెరికాకి ఇష్టమైన వారి తొత్తుల్ని అధికార పీఠమని నియమించడానికి వాడుకునేటువంటి సాధనం ఇది. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 3-4 నెలల నుంచి భారతదేశం మీద, మోడీ గారి ప్రభుత్వం మీద ఎలాగ కుట్రలు పడుతూ ఈ పనిచేసే ప్రభుత్వాన్ని కించపరచాలని, తోసివేయాలని, పారదోలాలని, ఎలాగైనా సరే భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనే తలంపుతో వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనకు అందరం తెలిసిందే. మరి అదే ప్రయత్నంలో ఈ జెన్జీ మూమెంట్ కోసం ఇతన్ని ఒక సాధనంగా వాడుకొని అనుకోకుండా వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది. సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన కొంతమంది యువకులు పని పాట లేని వాళ్ళంతా కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ని మిస్యూజ్ చేస్తూ చాలా ఇది సంఘంలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరికీ కూడా కష్టంగా మారుతున్నారు అని చెప్పి ఒక అనుకోని పదాలను వాడాడు ఆయన. తప్పే అది. అలాంటి పదవుల్లో, గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి టాపిక్స్ టచ్ చేయకూడదు. మరి ఇది నిజంగా నేను ఖండిస్తున్నాను. ఆయన ఆ రోజు సాయంత్రం దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చినా సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకోసమే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక దౌర్భాగ్యుడు పార్టీని స్థాపిస్తే 18 మిలియన్లు ఇన్స్టాగ్రామ్లో సభ్యులుగా వాళ్ళు జాయిన్ అయ్యారు. అతనికి సుమారు 20,000 మంది ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్న దానికోసం వెబ్సైట్ కూడా అంట. ఇవన్నీ చూస్తుంటే మనకేం జ్ఞాపకం వస్తున్నాయి? కేజ్రీవాల్ రైతు మూమెంట్ చూసారా, అదే జ్ఞాపకం వస్తున్నాయి కదా. అలాగా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయటానికి ఏర్పాటు చేసిన ఈ పన్నాగంలో ఇక్కడ వీళ్ళంతా అమాయకమైన యువతని తీసుకొచ్చి వారిని ముందుంచి సిఐఏ కింద నుంచి ఎవరికి కనబడకుండా వాళ్ళకి డబ్బులు, దశకాలు అన్నీ వారికి ఏది కావాల్సి వస్తే దాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఉద్యమాన్ని ఏదో ఇది ప్రజా ఉద్యమంలాగా, ఏదో చైతన్యవంతమైన ఉద్యమంలాగా బయటికి సృష్టించి
అప్పటికే వారి మీడియా ద్వారా కథనాలు అల్లి ఇక్కడ ఏదో చిన్న సంఘటన జరిగితే అమెరికాలో హెడ్లైన్స్ ఉంటాయండి. ఇప్పుడు మమత ఓడిపోతే మమత ఎలక్షన్ జరిగినప్పుడు మిగతా 5 చోట్ల జరిగాయి కదా. ఈ 5 చోట్ల వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలే. పాపం విజయ్ ఎంతో కష్టపడి బయటకు గెలిచాడు, అతని గురించి ఎవరు మాట్లాడిన వాడు లేడు. కానీ మమత గురించి మాత్రం మమత ఓడిపోయింది అనే దాని గురించి పెద్ద హెడ్డింగ్, నానా గోల, బీభత్సం. అమెరికా పత్రికలో, యూరోపియన్ పత్రికలన్నింటిలో, ఈ తెల్ల తోలు ఉన్న ప్రతి ఒక్క దేశంలో. ఎందుకంటే వాళ్ళ నరాల్లో జీర్ణించిపోయింది ఆ యొక్క జాతి అహంకారం. ఆ తెల్ల తోలుకు ఉన్నటువంటి మదం అలాంటిది. ఎలాగైనా సరే బ్రౌన్స్ కానీ బ్లాక్స్ కానీ తొక్కి పెట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. వారి ఆధిపత్యాన్ని ఎప్పుడు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే డీప్ స్టేట్ వాళ్ళు, ఈ డీప్ స్టేట్ వాళ్ళ గురించి కూడా మీకు కొంత చెప్తాను. లాకన్ మార్టిన్ వాళ్ళు ఏంటి, ఒక పెద్ద ఫ్యామిలీ. ఒక 20 మందో 30 మందో ఉంటారు కుటుంబాలు. ఆ కుటుంబాలు ఎవరికి తెలియవు, ఎక్కడ ఉంటారో తెలియదు. వారు చాలా సీక్రెట్గా వారి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చేయటం కానీ, మనుషులను చంపేయటం కానీ, ఏదైనా సరే ఏ తప్పుడు పని చేయటం కానీ వెనకాడిన వ్యక్తులు. బ్యాంకులన్నీ కూడా వాళ్ళవే. బ్లాక్ స్టోన్, గీక్ స్టోన్ రకరకాలు ఉంటుంది సరే. ఈ కంపెనీకి ఆ కంపెనీకి మేము మాకు అమెరికా నుంచి ఫండింగ్ వచ్చిందంటే ఫండింగ్ ఎక్కడికి వస్తుంది అమెరికాకి? అమెరికాకి $30 ట్రిలియన్ అప్పు ఉన్నది. అమెరికాకి ఎక్కడ అప్పు ఇస్తుందండి? అవన్నీ వచ్చాయి వీళ్ళ ద్వారానే. ఇప్పుడు ఆ 30 ట్రిలియన్స్ కాదు, 35 ట్రిలియన్స్ అప్పులు ఉన్నాయి దానికి. మన భారతదేశానికి $30 బిలియన్ అప్పులు మనకి, ఇది బాండ్స్ మనకి వాళ్ళు వెనక్కి డబ్బులు ఇవ్వాలి. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటారు కానీ ఇచ్చి చావరు. మరి వాళ్ళు గట్టిగా అయితే వాడు ఇచ్చి చావడేమో అని చెప్పేసి మనం నోరు మూసుకూర్చుని, బాబు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వయ్యా మొండి బాకీలాగా. మొండి బాకీ వాడికి వసూలు చేసుకునేటప్పుడు ఎలాగ ఉంటుంది? అరే బాబు నువ్వు ఇప్పుడు ఇష్టం రా బాబు, ఎప్పుడు ఇస్తావో చెప్పు, పోనీ ₹1 ఇస్తావు, ₹100 పావులు ఇస్తావు, పావులు జమ వేసుకుంటాను అంటే అలాగే మన దేశం కూడా అలాగే వచ్చింది. మరి అలాంటి సంస్థ ఇప్పుడు ఏం చేస్తున్నదంటే, ఇలాగా అన్ని దేశాల్లో మన చుట్టూ గమనించిన ఒకసారి నేపాల్లో మారిపోయింది జెన్జీ అని. అదేవిధంగా శ్రీలంకలో జెన్జీ మార్చేసింది. పక్కన బంగ్లాదేశ్లో జెన్జీ. ఏంటి జెన్జీ? ఏం జెన్జీ? ఇది అమెరికా యొక్క సిఏ యొక్క ఒక పథకం పేరు జెన్జీ. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఆసరగా చేసుకుని వాళ్ళలో ఉన్న ఒక ద్వేషాన్ని కానీ, వాళ్ళలో ఉన్న శక్తిని కానీ మిస్యూటిలైజ్ చేస్తూ, వాళ్ళకి మాదక ద్రవ్యాలు, మందులు, అమ్మాయిల్ని సరఫరా చేస్తూ, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళని తిప్పుకోవడానికి ఈ జెన్జీ. అలాగా ఆ జెన్జీని ప్రేరేపించాలని ఉద్దేశించి భారతదేశంలో కూడా అలా జెన్జీ వచ్చి ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉంది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ కాదు, క్రొకడైల్ జనతా పార్టీ. నీకు దమ్ముంటే ఇండియా వచ్చి మాట్లాడు. అక్కడ కాదు, బాస్టన్లో కాదు, బెజవాడలో వచ్చి మాట్లాడు, భువనేశ్వర్లోకి వచ్చి మాట్లాడు, బాంబేలోకి వచ్చి మాట్లాడు. బయట ఉండి విదేశాల డబ్బులు తీసుకుని మాట్లాడటం కాదు. నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి తప్పుడు వెదల మాట నమ్మకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా ఏం చేశారో మనం చూసాం. కేజ్రీవాల్ని మన మీద రుద్ది ఎలాగ పాడు చేశారో, దేశ భవిష్యత్తు నాశనం చేశారు. అదేవిధంగా మనం ఇంకా కొంతమంది చూస్తూనే ఉన్నాం. రాఘవ్ చోప్రా అలాగా చాలామంది చూస్తున్నాం. పైకి అలా ఎగదోసి చివరికి వాళ్ళంతా కూడా దేశాన్ని దోచేవాళ్ళే. మరి అలాంటి స్థితిలో భారతదేశంలో యువత ఉండకూడదని, అలాంటి వాటిని తిప్పికొట్టాలని ప్రభుత్వం కూడా ఇలాంటి వారి మీద తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళని ఇండియా రప్పించాలని ప్రజలంతా ఆశిస్తున్నారు. భారతదేశ ఐక్యత సఖ్యత ఉండాలంటే మనమంతా ఐకమత్యంతో ఏకంగా ఉండాలి. భారత మాతాకి జై.